స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు మంగళవారం తెలియజేశారు. మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013వ సంవత్సరం నుండి ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటలకు తెలుగుదేశం పార్టీ పోలీసులు సభ్యులు నక్క ఆనందబాబు ఈ పోటీలకు సంబంధించిన పనులు పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభిస్తారని తెలిపారు. మార్చి 29న ప్రారంభమయ్యే ఈ పోటీలు శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయని వారు తెలిపారు. కావున రైతులు, అభిమానులు, పశు పోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. 26 ఆదివారం నుండి 29/3/26 ఆదివారం నుండి 4/4/26 శనివారం వరకు మనం ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కానీ ఆవుల యొక్క పాల పోటీల ప్రదర్శన కానీ మనం నిర్వహించుకుంటాం. రేపు 26వ తారీఖు ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో మన పాలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా, రైతులు, అభిమానులు కూడా, పశు పోషకులు కూడా ఆ రోజుని వచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం 29వ తారీఖు మార్చిలో ఈ ఎడ్ల ప్రదర్శనలు మొదలు పెట్టుకుంటా ఉన్నాం. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకి వివిధ స్థాయిల్లో కూడా పశువులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి చోట ఇవాళ 7-8 చోట్ల జరుగుతూ ఉన్నాయి మన చుట్టుపక్కల కూడా. మన కార్యక్రమం కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గారు వారి యొక్క పుట్టినరోజు వరకు కూడా మనం జరుపుకుని ఆ రోజున ఇట్ని ఘనంగా మనం ముగింపు పలుకుదామని చెప్పి అనుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఈ రోజుని ఇవాళ ముఖ్యమైన వ్యవసాయం మన భారతదేశంలో 60% మంది వ్యవసాయంలో పాల్గొనేటువంటి కార్యక్రమాలలో మనం ఎంతసేపు ఉండా ఈ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అని చెప్పి రైతు లోకంలో పిల్లలు కూడా ఇవాళ ఉద్యోగాల కోసం పొరలాడుతా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం వ్యవసాయానికి కూడా ఆసక్తిని పెంచుతాయి. పశువు పోషకులకు కూడా ఉత్సాహభరితంగా వాళ్ళు కూడా బలంగా పశువులు పెంచడానికి కూడా వీలుంటుందని చెప్పేసి కార్యక్రమాల నేను భావిస్తూ ఉన్నాను. రేపు 26వ తారీఖు ఉదయం అందరూ కూడా కార్యకర్తలందరూ, తర్వాత రైతులు కూడా పాల్గొని ఈ కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో ప్రారంభించే ఆ రోజున మనం తర్వాత అందరూ కూడా ఈ 4 రోజుల పాటు మన 29వ తారీఖు మొదలుపెట్టే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఖాళీ టైంలో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంచుకుని కాసేపు 1 గంట 2 గంటలో వాళ్ళకి తీరిన సమయంలో వచ్చి అక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మనం బారుగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఘనంగా ఇవాళ మనం ఇదివరకు ఎలా జరుపుకున్నామో క్రమశిక్షణగా మధ్యలో కూడా మన రైతు నాయకులు కానివ్వండి, మన ముఖ్యమైనటువంటి మంత్రులు, నాయకులు అందరూ కూడా వస్తూ ఉంటారు కార్యక్రమాలకి. మనం వాటన్నింటినీ కూడా జయప్రదం చేసి మనందరం కూడా 29 నుంచి మార్చి 29 నుంచి రేపు ఏప్రిల్ 4 వరకు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ